మంది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ పూర్తి కష్టం ఈ ఇద్దరిది మాత్రమే. వేరే శర్మిలమ్మ గారు పనిచేశారు, నాలాంటి వాళ్ళం బోలంత మంది పనిచేశాం. మరి మేం చేసింది కష్టం కాదా? మాలాంటి వాళ్ళందరూ బోలంత మంది పనిచేశారు. ఈ పార్టీ కోసం ఎంతో మంది పనిచేశారు. మేము కూడా పదవులు వదుకుని వచ్చాం. నాలాంటి వాళ్ళు దగ్గర దగ్గర 30-40 మంది అధికార పార్టీ నుంచి రిజైన్ చేసి వచ్చాం. సంవత్సరన్నర, 2 ఏళ్లు, 2.5 ఏళ్లు పదవులు ఉన్నోళ్ళు వదిలేసి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రాజీనామా చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. త్యాగం చేసి పదవులు అంటే ఇవాళ మనం చూస్తున్నాం జంపింగ్ జపాంగులు. ఆ స్థితిలో పదవులను త్యజించి రాజీనామాలు చేసి అధికారాన్ని వదులుకుని ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి ఎంతో మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇది సమిష్టిగా అందరూ చేశారు, కృషి చేశారు. కానీ ప్రధానంగా కష్టం చేసింది, కష్టం నష్టం జెండా మోసే కార్యకర్త, లక్షలాది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ మొత్తం ఈ పార్టీ విజయం, ఈ పార్టీ ఈ స్థాయిలో ప్రజల్లో గుర్తింపు స్థిరపట్టాకి ఈ ఇద్దరిదే కారణం అని చెప్పని గుర్తించమని చెప్పి, గుర్తిస్తేనే ఇది ప్రజల యొక్క ఆలోచన, ఇది వాస్తవం అని చెప్పని షర్మిలమ్మ గారికి తెలియజెప్తూ, అలాగే అంటే చెప్పొచ్చు చెప్పకూడదు, మరి నేను లైన్ దాడుతున్నాను నాకు తెలియదు. కానీ షర్మిలమ్మ గారిని పాదయాత్ర చేద్దామని నిల్చున్నప్పుడు వ్యక్తిగతంగా పేరు నానిగా నేను జైలుకి వెళ్ళి మాట్లాడాను. సార్ కరెక్ట్ కాదు, ఒక రాజకీయ పార్టీలో ఇది కరెక్ట్ కాదు, భవిష్యత్తులో ఇవన్నీ కూడా చికాకులు వస్తాయి అని చెప్పని నేనే వెళ్ళి చెప్పొచ్చాను. లేదు అని అటువంటిది ఉండదు, మా కుటుంబం వేరు, ఏముండవు, సమస్యలు రావు అని చెప్పి ఆయన ఎంతో నమ్మకంగా మాట్లాడాడు. నేను చాలా అనుమానాలు మాట్లాడాను. ఇవాళ జరుగుతున్న అనుమానాలన్నీ, ఇవాళ జరుగుతున్న విషయాలన్నీ కూడా నేను అనుమానాలుగా మాట్లాడాను, సందేహాలన్నీ చెప్పాను. అంటే వారేమంటున్నారంటే నాకు ఏం అక్కర్లేదు, రాజకీయం అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అవసరం రాజకీయాలు? మిమ్మల్ని రాజకీయాల్లో ఇది చేయాలి అది చేయాలనుకుంటే అసలు మిమ్మల్ని అసలు పార్టీలోకి రానివ్వరు కదా, పాదయాత్రలోనే మిమ్మల్ని రానివ్వరు కదా. పాదయాత్రకు జెండా మోసిన వాళ్ళు ఎవరు? ఊరూరా వేలాది మంది వచ్చిన మనుషులు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కదా. వారంటారు ఆ ఉత్తరంలో కేవీపీ గారికి, సాయిరెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి వైఎస్ఆర్ గారు చెప్పారు అంటే దాంట్లో రాశారు, ఇంక్లూడింగ్ కేవీపీ రామచంద్రరావు అని ఏదో రాశారే వారు. సుబ్బారెడ్డి గారు నా పక్కనే ఉన్నారు. ఇంతమందికి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాలి కదా. అంటే మీరు చెప్పినట్టే, మీరు ఉత్తరంలో రాసినట్టుగా రాజశేఖర రెడ్డి గారు నా మనవాళ్ళకే చెందాలని అంటే జగన్ గారికి కూడా చెప్పు ఉండాలి కదా. అట్లాగే కంపెనీలో ఇద్దరికి డైరెక్టర్లు మిమ్మల్ని వాళ్ళని ఇద్దరిని తల్లిదండ్రులు, ఇద్దరు ఇటేపు తల్లిదండ్రులని అటేపు తల్లిదండ్రులని ఇద్దరిని పెట్టాలి కదా, పెట్టలేదు కదా. అసలు నేనది ఒకటి మనం ఆలోచించాలి, మనుషుల యొక్క క్యారెక్టర్ ఎట్లాంటిది. జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి మరణం తర్వాత వేదనతో మరణించిన కుటుంబాల యొక్క వాళ్ళని కష్టాన్ని ఓదార్చాలనేటువంటి వాళ్ళకి ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వచ్చాడు. ఆ రోజు అధికార పార్టీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కొన్నాళ్ళు ఆగు నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాం అని చెప్పారు, కేంద్ర మంత్రిని చేస్తామని చెప్పారు. కానీ అయ్యా అటుకేం కకృతి పడలేదు కదా. చనిపోయిన కుటుంబాలకి, వారి కుటుంబాలకి మాట ఇచ్చాను, మాట కోసం కదా పార్టీ నుంచి బయటకు వచ్చింది. ఎన్ని పోరాటాలు చేశాడు, ఎన్ని అంటే రాజీ పడకుండా తండ్రి ఆశయాల కోసం, జనం కోసం
తను నమ్మిన విషయాల కోసం ఎన్ని పోరాటాలు చేశాడు. 16 మాసాలు జైల్లో మగ్గదీశారు కదా. అసలు జీవితాన్ని పోగొట్టుకున్నాడు కదా. ఏముందో జీవితం? 16 మాసాలు జైల్లో 53 రోజులకి అల్లాడిపోయారు అన్నాడు. మీ అంకులో పెంకులో 53 రోజులకి 16 మాసాలు మగ్గదీస్తే కూడా మొక్కువని ధైర్యంతో మనిషిగా జీవితాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఆశయాన్ని మాత్రం వదలకుండా మొండిగా పోరాడుతూనే ఉన్నాడు కదా. ఇన్ని కేసులు పెట్టారు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు కలిసి, అక్రమ కేసులు. జైలుకి వెళ్ళాడు, ఇప్పటికీ కష్టాలు పడతానే ఉన్నాడు కదా. వాళ్ళు మోపిన కష్టాలను ఈ రోజు కూడా మోస్తానే ఉన్నాడు కదా. మాట కోసం లేదా ఆశయం కోసం, తండ్రిని నమ్మిన జనం కోసం ఇన్ని వదులుకున్నాడు. ఆ రోజు అధికారాన్ని వదులుకుని, ఎంపీని వదులుకుని, ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే వదులుకుని, కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వదులుకుని, జైలుకి వెళ్ళి ఇన్ని కష్టాలని, సుఖాలను వదులుకుని ఇన్ని కష్టాలని మీదకు తెచ్చుకున్నాడు. 4 ఆస్తుల్లో 40 పైసల వాటా కోసం కక్కుర్తి పడతాడా? ఇన్ని వదులుకున్నాడు. ఇన్ని కష్టాలు కావాలి, కష్టాలు వస్తే వచ్చినాయని చెప్పని కష్టాలను ఆహ్వానించినాడు. అంత ప్రేమగా చూసుకుని, మీరే చెప్తున్నారు ప్రేమగా చూసుకున్నాడని చెప్పని. గడిచిన 10 ఏళ్లలో 200 కోట్ల రూపాయలు డబ్బుని, క్యాష్ మీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే అది డివిడెండ్ అని రాశారు మీరు ఉత్తరంలో. వాటాలు లేకుండా కూడా డివిడెండ్ ఇస్తారా?